పిల్లల్లో మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఉంటుందా అని ప్రశ్నించినట్లయితే యెస్. అది వాస్తవం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పిల్లలకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. సో, అలా మానసిక ఒత్తిడి రావడానికి రకరకాల కారణాలు. అటు కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, స్కూల్లో ఉన్న వాతావరణం కావచ్చు, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కావచ్చు. ఏ విధంగా అయితే పెద్దలకు మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో, అదేవిధంగా పిల్లలకి, చిన్నారులకు కూడా మానసిక ఇబ్బందులు ఉంటాయి. అంటే ఒత్తిడి ఉంటుందంటే ఉంటుంది. ఒక కామన్ టిపికల్ ఎగ్జాంపుల్ ఏమిటయ్యా అంటే పరీక్ష ఒత్తిడి. పరీక్ష వచ్చినప్పుడు పిల్లలు కంగారు పడిపోవడం, పరీక్ష వచ్చినప్పుడు వాళ్ళకి బాగా చెమటలు పట్టడము, చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వడం. అయితే దానికి మన సపోర్టు, మద్దతు ఉండాలి. పిల్లలు చదువుకోమని చెప్పాలి, కానీ వారి వెంటనే పడి చదువుకో చదువుకో అని ర్యాంకుల గురించి తర్వాత ఇన్ని గంటలు చదవమని, ఇన్ని పుస్తకాలు చదవమని అని వాళ్ళకి ఒక డెడ్లైన్ ఇచ్చి వాళ్ళని స్ట్రెస్లో పెట్టకూడదు. అంటే బిడ్డ చదువుకుంటుండా లేదా అనేది గమనించుకుంటూ ఉండాలి. ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్ కావాలో అక్కడ ప్రయత్నం చేయాలి. ఒకవేళ బిడ్డ చదువుతున్నా కూడా తను మార్కులు తీసుకురాకపోతే ఎందుకు తీసుకురావట్లేదు, ఏమైనా అర్థం చేసుకోవడంలో అవగాహనలో తేడా ఉందని కనుక్కోవాలి. కానీ అది బిడ్డ లోపం కాకపోవచ్చు. సో, ప్రతిసారి చదువు చదువు అని బిడ్డని కంగారు పెట్టడం ద్వారా వాళ్ళు ఒత్తిడికి గురవుతారు. అదేవిధంగా బిడ్డకి ఆ చదువుకునేటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలి. అంటే మనం ఇంట్లో అందరం టీవీ చూస్తూ, మిగతా ఎంటర్టైన్మెంట్ చేస్తూ బిడ్డని చదువుకోడు. మనం కూడా ఆ బిడ్డకి సరైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి. ఇకపోతే మరొక కారణం ఏమిటయ్యా అంటే మానసిక ఒత్తిడికి స్కూల్లో ఉండేటువంటి వాతావరణం. అంటే బుల్లింగ్ అంటాం. అంటే ఎవరైనా నిన్ను ఎగతాళి చేయడము, నిన్ను చిన్నగా చూడడము, నీ ఆకారాన్నో లేదంటే నీ రంగునో చూసి నీ మీద కామెంట్ చేయడం, ఏయ్ లడ్డుగున్నవురా అలా అనడము. సో, రకరకాలుగా టీస్ చేస్తుంటారు జనాలు, అంటే ఎస్పెషల్లీ పిల్లలు. సో, అలా జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకు ఒక ఆత్మ న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వాళ్ళ బాడీ షేప్ను బట్టి, వాళ్ళ రంగును బట్టి, వాటిని బట్టి కూడా రావడానికి ఆస్కారం ఉండి ఆ పిల్లలు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురై కొంతమంది పిల్లలు డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు. అదేవిధంగా ఇంటి దగ్గర ఉండే వాతావరణం, ఇంటి దగ్గర ఉండే చుట్టుపక్కల ఆడుకునే పిల్లలు కూడా, వాళ్ళు కూడా పిల్లల్ని బుల్లీ చేయొచ్చు. తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళటువంటి ప్రవర్తన, అంటే తరచూ తల్లి తండ్రి కొట్లాడుకోవడం, లేదంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో అంటే పేరెంట్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళతో వీళ్ళ పేరెంట్స్ కొట్లాడుకోవడం, ఈ రకమైనటువంటి అంటే పిల్లలు అంటే మనం అంటే చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళు వినట్లేదులే, వీడు చూసుకోవట్లేదులే, వాడి పనిలో వాడు ఉన్నాడులే, మనం కొట్లాడుకోవచ్చులే అంటే సరైంది కాదు. సో, దాని ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది. సో, ఇటు పరీక్షలు, ఇంటి దగ్గర ఉన్నటువంటి వాతావరణం, స్కూల్లో బుల్లింగ్ లాంటి సమస్యలు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు బుల్లీ చేసేటువంటి సమస్యల కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తర్వాత కొంత పిల్లలు సహజంగానే చాలా ఎక్కువ అచీవ్ చేసుకోవాలనుకుంటారు. సో, ఉదాహరణకి 100కి 90% మార్కులు వచ్చినా కూడా సాటిస్ఫై కాని పిల్లలు ఉంటారు, హై అచీవింగ్ వెన్స్. వాళ్ళు ఒక్క మార్కు తేడా వచ్చినా కూడా వాళ్ళు బాగా డిప్రెస్ అయిపోతారు. సో, అప్పుడు పెద్దలు, టీచర్లు అంటే వాళ్ళ పెద్దవాళ్ళు అంటే టీచర్లు, తర్వాత తల్లిదండ్రుల రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఓవరాల్ లెర్నింగ్ ముఖ్యమని, 1-2 మార్కుల్లో కంగారు లేదని వాళ్ళకి నచ్చ చెప్పడము, వారికి అవసరమైనటువంటి సపోర్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఇక అంటే ఈ డిజిటల్ ప్రపంచంలో కొంచెం పెద్దగైన పిల్లలు అయితే వాళ్ళు ఈ ఫోన్లో సోషల్ మీడియా ద్వారా రకరకాల వర్చువల్ పరిచయాలు ఏర్పరచుకోవడం. సో, ఈ వర్చువల్ పరిచయాలు ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళతో ఎవరైతే ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఆ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎప్పుడైతే వాళ్ళకి సరైనటువంటి అంటే సరిగా వాళ్ళతో ఉండనట్లయితే యాజ్ ఇఫ్ రియల్ లైఫ్లో మనం ఎవరినైనా మన క్లోజ్ ఉన్న వాళ్ళతో దూరం అయితే ఎలా ఉంటుందో
అలా వీళ్ళు ఫీల్ అయ్యి మానసిక ఒత్తిడికి గురవుతారు. అందుకే చాలా ఇంపార్టెంట్ అక్కడ కూడా ఇంటర్నెట్లో, సామాజిక మాధ్యమాలలో పిల్లల్ని ట్రాప్ చేసి తప్పుదారి పట్టించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తప్పుదారి అంటే డ్రగ్స్కి అలవాటు చేయడం, తర్వాత మద్యానికి అలవాటు చేయడం, ఇలా రకరకాలుగా. సో కాబట్టి మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు ఇంటర్నెట్లో, ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ని ఎవరు ఫాలో అవుతున్నారు, వీళ్ళు ఏ అకౌంట్స్ ఫాలో అవుతున్నారు, ఇవన్నీ చూడడం ముఖ్యం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈరోజు మనం చూసినట్లయితే నేను అది చేశాను, నేను ఇది చేశాను అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాన్ని చూసి కూడా ఎదిగిన పిల్లలు, ముఖ్యంగా నేను ఎదిగిన పిల్లల గురించి మాట్లాడుతున్నాను, టీనేజర్స్ చూసి వాళ్ళు కొంచెం నెగటివ్, అంటే దే మే ఫీల్ డౌన్ అండ్ లో అండ్ డిప్రెషన్లో కూడా పోవచ్చు. వాళ్ళకి సరైన సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఫ్యామిలీస్ కూడా అప్పుడప్పుడు కలిసి కొన్ని కార్యక్రమాలు చేయడం, ఫ్యామిలీ టైం ఉండడం. సో అదే గ్రాండ్ పేరెంట్స్ ఉంటే గ్రాండ్ పేరెంట్స్తో బాగా ఇంటరాక్ట్ అవ్వడం, సో వీళ్ళకి కథలు చదివి చెప్పడం. సో అవన్నీ చేయడం ద్వారా వాళ్ళకి ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా మానసిక ఒత్తిడి తగ్గడానికి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. ఏ మనిషి అయితే ఫిజికల్గా యాక్టివ్ ఉంటాడో, అంటే అది ఫుట్బాల్ ఆడడం కావచ్చు, క్రికెట్ ఆడడం కావచ్చు, ఆ మనిషి మానసికంగా బాగా, అంటే ఎక్కువ, అంటే యు ఆర్ ఎంగేజ్ విత్ సమ్ అదర్ యాక్టివిటీ. కాబట్టి నీ బ్రెయిన్ అనేది అనవసరమైనటువంటి విషయాల వైపు ఎక్కువ పోదు. కాబట్టి పిల్లల్ని బాగా ఫిజికల్గా ఎంగేజ్ చేయడం, తర్వాత ఒక రకమైనటువంటి ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్, అంటే ఒక స్నేహపూర్వక వాతావరణం ఈ పిల్లలకి కల్పించడం. అంటే ఆ తల్లిదండ్రులు మాట్లాడుకునే విధానం కానీ, పిల్లలు స్కూల్ నుంచి రావాలని వాళ్ళని పలకరించే విధానం కానీ, వాళ్ళు అరే రారా బాబు ఏం చేసావు ఈరోజు మాట్లాడుకుందాం అని ఒక అలొకేటెడ్ టైం, అంటే నువ్వు పిలిచి వాడి ముందు నువ్వు ఫోన్ తీసుకుని మాట్లాడినట్లయినా, లేదన్నా ఆ పాప ముందు నువ్వు టీవీ చూస్తూ అని, అంటే వాళ్ళకి తెలిసిపోద్ది మనం ఎంతవరకు వాళ్ళని మనం ఎంగేజ్ చేస్తున్నాం అనేది. అలా కాకుండా వారికి కేటాయించిన సమయంలో మొత్తం వారితోనే ఉండినట్లయితే తర్వాత ఏమవుతుందంటే స్కూల్లో ఏమవుతుంది, ఇటు చుట్టుపక్కల ఇళ్ళల్లో, అంటే కమ్యూనిటీలో ఈ పిల్లలు మిగతా వాళ్ళతో ఎలా ఉంటుంది, వీళ్ళని ఎవరన్నా బుల్లీ చేస్తున్నారా, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి వాళ్ళకి సపోర్ట్ అందజేయాలి. మీ బిడ్డలు ఏదైనా సమస్యలో ఉన్నట్లయితే ఫస్ట్ మిమ్మల్ని వాళ్ళు సంప్రదించేటువంటి, మీరంటే భయపడకూడదు వాళ్ళు, అంటే టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ, ప్రధానంగా పేరెంట్స్ చెప్తున్నాను. అంటే ఎస్పెషల్లీ ఆ టీనేజ్లోకి వచ్చినటువంటి పిల్లలకి రకరకాల మానసికమైనటువంటి ఒత్తిడి, అంటే పొడుగు లేనని, అందంగా లేనని, తర్వాత నాతోని ఎవరు మాట్లాడతలేరని. సో ఇటువంటి సమస్యలు ఉన్న ఈ పిల్లలకి ఆత్మన్యూనతా భావం రావడానికి రిస్క్ ఉంది, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. వారు ఎటువంటి సమస్య ఉన్నా తమ పేరెంట్స్ దగ్గరికి వచ్చేటట్టు, అంటే నన్ను చూసుకునే వాళ్ళు నా పేరెంట్సే అన్నటువంటి ఒక పూర్తి నమ్మకానికి ఆ బిడ్డని ఇవ్వాలి. అమ్మో నేను చెప్తే మా నాన్న ఏమంటాడో, మా అమ్మ ఏమంటుందో అని భయపడి ఆ బిడ్డ మీకు చెప్పాల్సిన విషయాలు చెప్పనట్లయితే పరిస్థితి చాలా దిగజారి, చాలా విషమంగా అయ్యి, మానసిక ఒత్తిడి తీవ్రంగా అయ్యి, డిప్రెషన్లోకి పోయి, యాంగ్జైటీలోకి పోయి ప్రాణాలు తీసుకున్న కొంతమంది చిన్నారులు కూడా మనం పేపర్లో, న్యూస్లో చూస్తుంటాం. దురదృష్టవశాత్తు ఈవెన్ 10-12 సంవత్సరాల పిల్లలు కూడా మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఇటువంటి చేయకూడని పనులు, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. కానీ అటువంటి సపోర్ట్ సిస్టమ్ని బిడ్డలకి క్రియేట్ చేసి వాళ్ళతో మనం ఫ్రెండ్స్గా ఉండి, అటు టీచర్సు ఇటు పేరెంట్స్ ఉండి, అంటే మనకి ఏ రకంగా ఎమోషనల్ నీడ్స్ ఉంటాయో, ఏ రకమైనటువంటి మానసిక ఇబ్బందులు, ఒత్తిడి ఉంటే వాళ్లకు ఉంటాయని గ్రహించి, గుర్తించి, వారికి ఎప్పుడు మేము మీతో ఉన్నామన్న భరోసానిచ్చి నమ్మకాన్ని ఏర్పరిచినట్లయితే ఆ పిల్లలు చాలా ఆరోగ్యంగా ఎదుగుతారు, పెరుగుతారు, మంచి భావి భారత పౌరులుగా వికసిస్తారు. నమస్తే.